హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తనుశ్రీ వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే కటింగ్ చేస్తున్నాను. కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూడండి. ఫస్ట్ కినార అయితే మన మీదకి ఉండాలి. ఇక్కడ మనకు స్ట్రేట్ ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ క్రాస్ ఉంటే మనము లైన్ అయితే కొట్టుకోవాలి. ఇలా స్ట్రేట్ కొట్టుకోవాలి. స్ట్రేట్గా కొట్టుకొని కట్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్టు చూడండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్ వీడియో అయితే చూడండి. మళ్ళీ ఖర్చులకు ఒక 1/2 ఇంచ్ లైన్ గీసుకోవాలి. ఇది ఖర్చులకి వెళ్ళిపోతుంది. సో మన ఆరి బ్లౌజ్ ఉంటుంది కదా, అదే కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, నేను ఫస్ట్ ఇలా చేసుకొని మన మిడిల్లా నడుము హైట్ ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లైన్ డ్రా చేసినాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. మన నడుము హైటు ఇది ఇక్కడికి ఉంది. కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కుచ్చులకు 1/2 ఇంచ్ చూపిస్తున్నాను కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే మన హైట్, బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఇటు కింద కుచ్చుల దాకా, ఈ నుంచి ఇక్కడ దాకా హైట్ చెక్ చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ కుట్టు ఉంది కదా, ఈ కుట్టుకు గీత గీసుకొని ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్, ఎప్పుడైనా మనం 1/2 ఇంచ్ పెట్టుకోవాలి, అది కుచ్చులకు వెళ్తుంది అన్నట్టు. సో ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఇప్పుడు టేప్ యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనము బ్యాక్ సైడ్ ఎంత 2.5 తీసుకోవాలి. 2.5 తీసుకొని, సో ఇక్కడ షోల్డర్ జాయింటింగ్ అలాగే బ్యాక్ది 5.5 తీసుకోవాలి. అంటే 5.5 తీసుకొని ఒకసారి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్ ఆరి బ్లౌజ్లో షోల్డర్ జాయింటింగ్ ఉంది కదా, అదొకసారి చెక్ చేసుకోవాలి. వీడికి ఇక్కడికి ఇలా చెక్ చేసుకొని, ఇప్పుడు దీనిది ఎంత ఉందో చూపిస్తున్నాను. ఇది 2.5, ఇక్కడ 2.5 తీసుకున్నాం, ఇక్కడ 2.5, దీనికి స్ట్రేట్ లైన్. అయిపోయిందా? నెక్స్ట్ ఆరి బ్లౌజ్లా నడుము కడ ఎలా చూడాలంటే ఇది ఇలా చూడాలి. మన ఖర్చులు ఉంటాయి కదా, సైడ్ కుట్లు, అక్కడికి మన నడుము నుంచి సైడ్ జాయింట్లు ఫస్ట్ కుట్టు నుంచి లాస్ట్ కుట్టు వరకు అలా చూడాలి. చూసి ఇక్కడ సైడ్ జాయింట్లు ఎక్కడ దాకా వచ్చినాయో అవి చెక్ చేసుకొని ఇక్కడ కుట్టు పెట్టుకొని మళ్ళీ ఒక 1/2 ఇంచ్. సో దీనికి స్ట్రేట్ లైన్. ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది కదా, దీనికి కూడా స్ట్రేట్ లైన్ కొట్టి ఈ నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ 1.5 తీసుకోవాలి. సో ఇలా కాకపోయినా మనకు ఇలాంటి స్కేల్ ఉంటుంది. ఇలాంటి స్కేల్ ద్వారా అయినా మనము చూసుకోవచ్చు. చూపిస్తున్నాను వీడియోలో చూడండి. ఇలా కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు రౌండ్ నెక్, దాదాపు అన్ని బ్లౌజులకు రౌండ్ నెక్కే పెట్టాలి. నేనైతే బ్లౌజ్కు రౌండ్ నెక్కే ఇస్తున్నాను. దీని సహాయంతో రౌండ్గా గీసుకోవాలి. ఇదైతే ఎంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం మీరు స్టిచ్ చేస్తున్నారు కాబట్టి కటింగ్ మెయిన్. అన్ని కరెక్ట్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే మీరు కట్ చేయాలి.
మన బ్లౌజ్ మొత్తం కటింగ్ లోనే ఉంటుంది. సో మిస్టేక్ అయితే ఇక్కడనే తెలిసిపోతుంది ఎక్కడైనా మిస్టేక్ అయిందా లేదా అనేది. సో ఇక్కడ ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మన నడుము లూజ్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చెక్ చేసుకోవాలి. ఇట్లా కూడా, ఎందుకంటే ఇది ఖర్చులకు పోతాయి. సో ఇది జాయింటింగ్. సో ఇప్పుడైతే మనది బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. కట్ చేసుకోవాలి. చాలా ఈజీగానే ఉంటుంది కటింగ్ రాని వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుంది వీడియో చూస్తే. సో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే అయిపోతుంది. కొందరికి బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చు బట్ కటింగ్ రాదు. సో కటింగ్ అయితే నేను చూడండి ఇలా రౌండ్ నెక్ అనేది వస్తుంది. సో దీని పక్కకు పెట్టి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇలా ఉంది కదా, ఇలా ఉన్న దాన్ని మనం ఇలా రివర్స్ చేసి 4 మడతలు వచ్చేటట్టు ఇలా చేయాలి. మనం 2 చేతులకు కటింగ్ చేస్తాం కాబట్టి 4 మడతలు. కినారులు మీదికే ఉండాలి, ఇది కూడా మీదికే ఉండాలి. సో ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రాయింగ్ చేసుకొని ఇప్పుడు మనం పెట్టేది ఫుల్ హ్యాండ్స్. సో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది మన కొలత బ్లౌజ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడి వరకు ఖర్చుల వరకు లైన్ గీసుకోవాలి. లాస్ట్ లైన్స్ వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ హైట్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. సో హైట్ ఇక్కడ ఈ కుట్టు వరకు ఉంది, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా. అలాగే ఇక్కడ జాయింటింగ్ కాడ కూడా చెక్ చేసుకోవాలి. మీకు ఈజీగా అర్థం అవడానికి ఇలా కూడా చెప్తున్నాను. ఇది ఇలా అన్నట్టు. సో ఒక 1/2 ఇంచు దీన్ని మనం టేప్ పెట్టి కొడతాం. ఇంత హైట్ ఉంది. సో నాకైతే 10 ఇంచెస్ వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ కాబట్టి 10 ఇంచెస్. ఇక్కడ మనం ఒక 1 ఇంచ్ వరకు మార్క్ వేసుకోవాలి. 1 ఇంచ్ వరకు మార్క్ వేసి ఇక్కడ ఉంది కదా, ఈ డ్రాకి ఈ మార్కర్కి ఇలా కలపాలి షేపు. ఇది ఎప్పుడైనా ఇలా రావాలి. ఓకే, ఫుల్ హ్యాండ్స్ రెడీ. ఇది ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు. ఒకవేళ కట్ చేయకపోయినా కూడా పర్లేదు, కటింగ్ లో పోతుంది. సో నేనైతే కట్ చేసుకోను, ఎందుకంటే బట్ట ఎప్పుడు ఉండాలి ఎక్స్ట్రా అనేది. ఒకవేళ ఫస్ట్ మనం కట్ చేసినాం అనుకో మళ్ళీ అతుకులు పడే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ జట్కా ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది కదా, ఇక్కడ జట్కా ఇవ్వాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ జట్కా నుంచి ఈ జట్కా వరకు మనము లోతు తీయాలి. నేనైతే అందాజ బట్టి తీస్తాను. సో ఇలా లోతు తీయాలి. కొంచెం లోతు తీసి ఇక్కడ మనలో ఒక జట్కా, ఇవి 2 హ్యాండ్స్ అన్నట్టు, చాలా ఈజీ. సో ఇప్పుడు మనం ఫ్రంట్, ఈ మిగిలిన క్లాత్ ఉంది కదా, మిగిలిన క్లాత్ లో మనము ఫ్రంట్ తీయాలి. సో మన ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉంది కదా, ఈ బ్యాక్ సైడ్ ఇలా పెట్టాలి. క్రాస్ పెట్టాలి, స్ట్రైట్ ఎప్పుడు పెట్టకూడదు. సో క్రాస్ పెట్టి ఇవన్నీ లైన్స్ ఒకటే డ్రా చేయాలి. వీడియోలో చూస్తున్నట్టు చేసేయండి. ఇలా ఒకటే డ్రా చేయాలి. సో ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని తీసేసి
ఇప్పుడు మనము మంచిగా మళ్ళీ నీట్గా మార్కింగ్ చేయాలి. సో ఈ స్ట్రేట్ లైన్ కొట్టుకోవాలి. ఈ పార్ట్ ఉంది కదా, దీన్ని 2 ఇంచెస్, ఎందుకంటే సేఫ్ బెల్ట్ వెళ్తాం కదా, సో అందుకు ముంగట ఫ్రంట్ భాగంలో సేఫ్ బెల్ట్ ఉంటుంది కాబట్టి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని స్ట్రేట్ లైన్ గీయాలి. స్ట్రేట్ లైన్ గీసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ 6 ఇంచులు తీసుకోవాలి. 6 ఇంచులు తీసుకోవాలి. సో ఇక్కడ మనం మార్కింగ్ చేసింది కదా 2.5, ఈ 2.5కి మనం స్ట్రేట్ లైన్ గీయాలి. ఇది నేను చెప్పేది 36 సైజు వాళ్ళకి, అంటే కొంచెం లా ఉన్న వాళ్ళకే చెప్తున్నాను నేను. మీరు ఎలాంటి సైజు కావాలో కామెంట్ చేస్తే ఆ సైజు వాళ్ళకి కూడా నేను కటింగ్ చెప్తాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి బ్యాక్ చూడాలి. మన ఆరి బ్లౌజ్ ఉంది కదా, ఆరి బ్లౌజ్ తోటి చూడాలి. సో ఉక్సుల పట్టి, మన ఫ్రంట్ ఎప్పుడు ఉక్సుల పట్టి చూడాలి. ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని 4 ఉక్స్ ఉంది కదా, ఇక్కడ మనం మార్కుడు వేయచ్చు. ఇక్కడ 1.5కి తీసుకోవాలి. 36 సైజ్ వాళ్ళకి కాబట్టి 3.5 ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్ తీయాలి. క్రాస్ తీసి ఈ లైన్లకు కలపాలి. ఇలా క్రాస్ తీసి ఈ లైన్లకు కలపాలి. సో మనం రౌండ్ నెక్ తీయాలి. ఫ్రంట్ రౌండ్ నెక్ కాబట్టి రౌండ్ నెక్ తీసి అలాగే ఇక్కడ కూడా చిన్నగా చేయాలి. చిన్నగా రౌండ్ తిప్పాలి. లోత్ అనేది చిన్ననే ఉండాలి. సో ఇప్పుడు మనము ఆరి బ్లౌజ్ తోటి చెక్ చేసుకుందాము. ఇలా చేసుకున్న తర్వాత ఒకసారి ఆరి బ్లౌజ్ తోటి చెక్ చేసుకోవాలి. ఈ షోల్డర్ జాయింటింగ్ నుంచి ఈ ఫస్ట్ ఖర్చు ఉంది కదా, ఇక్కడికి చూడండి సమానంగా ఉంటుంది. సో ఇలా కూడా మార్కింగ్ చేయాలి. ఇక్కడ కూడా కరెక్ట్ ఉందా లేదా అనేది చూడాలి. కొంచెం అటు ఇటు అయినా ఏం కాదు. మనకు రౌండ్ లెగ్ వచ్చిందా లేదా అనేది చూస్తున్నా. ఇలా వస్తుంది మనకు నెక్ అనేది, ఇలా వస్తుంది. సో ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, క్లియర్గా తీస్తాను. చాలా ఈజీనే కటింగ్ చేయడము. కొత్త వాళ్ళు ఉంటే నేర్చుకోండి. సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేయాలి. ఫస్ట్ ఇలా కట్ చేయాలి. ఇక్కడ కొంచెం లోతుగా కట్ చేయాలి, ఎందుకంటే ఫ్రంట్ కాబట్టి కట్స్ వస్తాయి. సో అందుకే లోతుగా కట్ చేసుకోవాలి. నేను చెప్పేది లైనింగ్ బ్లౌజ్, సాదా బ్లౌజ్ కూడా సేమ్ ఇంతే ఉంటుంది. 36 సైజ్ వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ప్లేట్స్ పెట్టేటప్పుడు కూడా కొందరికి డౌట్స్ వస్తున్నాయి. సో అవి కూడా నేను క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ అయితే ఈ కటింగ్ వీడియో అయితే చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలా 3.5కి మార్కింగ్ చేసుకున్నాం కదా, సో అక్కడికి నుంచి ఇలా కింది భాగం దాకా కట్ చేయాలి. సో మిగిలిన భాగంలో మనకు సేఫ్ బెల్ట్ వస్తుంది, అలాగే నడుము పట్టి కూడా వస్తుంది. అది నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడతాను. సో ప్రజెంట్ అయితే ఇది అయిపోయిందా. సో మనకు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఇది మనకి ఇలా డిజైన్ వచ్చిన బ్లౌజ్ ఉంటుంది కదా, వీటికి ఎలా కట్ చేయాలో అనేది కూడా నేను చూపిస్తున్నాను. ఈ వీడియోని చూసేయండి. ఇది డిజైన్ బ్లౌజ్ కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. సో ఇది బ్యాక్ సైడ్, మన బ్యాక్ పార్ట్ ఉంది కదా, ఇది ఇలా పెట్టాలి. చాలా చాలా ఈజీనే కటింగ్ చేయడం. సో
మనకి ఆల్రెడీ ఇక్కడ మార్కింగ్ కూడా ఇచ్చారు, లైన్ డ్రా చేసి ఇలా మార్కింగ్ చేస్తే అయిపోతుంది. కొంచెం ఎక్స్ట్రానే, ఎప్పుడైనా సరే కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయాలి. సో మనకు డిజైన్ ఇచ్చారు కాబట్టి హ్యాండ్స్ అనేది విడదీస్తున్నాను. ఒకటి ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి. ఇలా పెట్టుకొని కట్ చేయడమే. సో ఇలా ఉంది కాబట్టి నేను స్ట్రైట్ గా కట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను. సో మనకు 2 హ్యాండ్స్ కాబట్టి స్ట్రైట్ గా కట్ చేస్తున్నా. మనం కటింగ్ చేసేటప్పుడే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈజీగా అర్థం అవడానికి అయితే కట్ చేస్తున్నా. అర్థమైంది కదా, ఇది ఒక 1 హ్యాండ్, ఇది ఒక 1 హ్యాండ్, 2 హ్యాండ్స్ అన్నట్టు. సో 2 హ్యాండ్స్ ఎక్స్ట్రా అనేది కుట్టేటప్పుడు కట్ చేసుకుంటే అయిపోతుంది. సో ఇది ఇప్పుడు మనది ఎంబ్రాయిడింగ్ వర్క్ కాబట్టి ఇలా వచ్చింది. దీన్ని మనము ఫోల్డింగ్ చేసినాం అనుకో ఇక్కడ అతుకులు పడుతుంది. సో అలా కాకుండా తక్కువ అతుకులు పడడానికి, ఎందుకంటే ఇలా అయితే ఎక్కువ అతుకులు పడుతుంది. సో మనము ఫస్ట్ ఒక పార్ట్ అయితే తీసుకుందాం, ఫ్రంట్ ఇలా అయితే కట్ చేసుకుందాం. ఇలా ఉన్న సెకండ్ పార్ట్ ఉంది కదా, సో దాన్ని మనం ఏం చేద్దామంటే ఇలా కొంచెం క్రాస్ ఇస్తే కొంచెం అతుకులు పడుతుంది, నో ప్రాబ్లం అన్నట్టు. మనము బాగా అతుకులు పడే కంటే కొంచెం అతుకులు పడేది చూసుకుంటే సరిపోతుంది. సో ఇలా క్రాస్ చేస్తే ఇలా కొంచెం పడుతుంది, ఇలా మనం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలిన క్లాత్ తోటి షేప్ బెల్ట్ అయితే కుట్టుకోవాలి, అది స్టిచ్చింగ్ లో చెప్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒకవేళ కటింగ్ వీడియో మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. చాలా ఈజీగానే ఉంది, ఒకవేళ అర్థం కాకపోతే చెప్పండి, క్లారిటీగా లేకపోతే కూడా చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.